ఖమ్మం నగరంలో సోనోవిజన్ షోరూంలో చోరీ కలకలం రేపింది. వైరా రోడ్లో ఉన్న షోరూం షట్టర్ తాళాలు పగులగొట్టి దొంగలు 70 లక్షల విలువైన సెల్ ఫోన్లు చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. చోరీ ఘటన దర్యాప్తునకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి రవిచంద్ర ఖమ్మం నుంచి అందిస్తారు. కారులో 4 దొంగలు వచ్చారు. షోరూమ్ తాళాలు పగలగొట్టారు, అందులోకి ప్రవేశించారు. ఆ తర్వాత విలువైనటువంటి సెల్ ఫోన్లను దాదాపు 160 సెల్ ఫోన్లను దొంగలించారు. ఆ ఖమ్మం పట్టణంలో వైరా రోడ్లో ఉన్నటువంటి సోనోవిజన్ షోరూంలో జరిగినటువంటి చోరీ ఘటన తీవ్ర కలకలం రేపింది. తెల్లవారుజాము సమయంలో 3:45 ఈ ఘటన జరిగింది. ఆ కారులో వచ్చినటువంటి 4 దొంగలు షోరూమ్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి 120 సెల్ ఫోన్లు, అంటే దాదాపు 70 లక్షల విలువ చేసే 160 సెల్ ఫోన్లను అపహరించారు. అలాగే ఇందులో కొన్ని ఐఫోన్లు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు సమాచారం అందుకుని ఉటవట్న వచ్చారు, కేసు నమోదు చేసుకున్నారు, పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ నిందితులు పట్టుకునేందుకు అన్ని కోణాల్లో కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ చోరీ ఎలా జరిగింది, అంటే ఈ సిబ్బందికి ఎలా సమాచారం అందింది? మనతో షోరూంలో ఉన్నటువంటి హెడ్ ప్రవీణ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీకు ఈ స్టోరీకి సంబంధించిన సమాచారం ఎప్పుడు తెలిసింది, ఎలా మీరు అలర్ట్? సార్, మాకు ఎర్లీ మార్నింగ్ మాకు తెలిసిందండి. ఇది ఎలా తెలిసిందంటే, మాకు సీసీ కెమెరాలో ఒక రూమ్ ఉంటుంది మాకు విజయవాడ మెయిన్ బ్రాంచ్లో. అక్కడ 2 పర్సన్స్ ఎప్పుడు మనకి నైట్ టైం వాచ్ చేస్తూ ఉంటారు. అయితే మార్నింగ్ తెల్లవారుజామున 3:45 నిమిషాలకి ఎవరు అగంతకులు షట్టర్ పగలకొట్టి లోపలికి రావడం వాళ్ళు చూసి ఇక్కడ ఫస్ట్ మా ఎండీ గారికి, తర్వాత వెంటనే ఇక్కడ ఉన్న స్టాఫ్కి, మేనేజర్కి అలర్ట్ చేయగానే వెంటనే మేనేజర్ 100కి కాల్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించారు. అలాగే దగ్గరలో ఉండే మా స్టాఫ్ 2 కుర్రవాళ్ళు, గోపిను ఇంకొక సాయి అనే పర్సన్, ఇద్దరు వచ్చి వాళ్ళ కారుకి అడ్డంగా బైక్ని పడేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. అయినా సరే వాళ్ళని తోసేసి వాళ్ళు కారుని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని వాళ్ళని దాటించుకొని ముందుకు వెళ్ళిపోయారు. అప్పటికి మా వాళ్ళు కూడా వెనకాల పడడం జరిగింది. కారు మరింత స్పీడ్గా తీసుకెళ్లి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వైరా రోడ్లు కనుక పారిపోవడం జరిగింది. దాదాపుగా 65 లక్షల రూపాయల సెల్ ఫోన్లు, అంటే అప్పో, శాంసంగ్, వివో, ఐఫోన్ ఇలాంటి పెద్ద కంపెనీలు చెందిన సీల్డ్ బాక్సెస్ డిస్ప్లేలో పెడతాము. ఈ డిస్ప్లేలో పెట్టిన బాక్సెస్ అన్నీ కూడా సీల్డ్ బాక్సులు మొత్తం కూడాను కవర్లో వేసుకొని వెళ్ళడం జరిగింది. అయితే సీసీ కెమెరాలో కూడా మీరు చూడవచ్చు. అలాగే మాకు ఈ 160 సెట్లు వాళ్ళు 3 లేకపోతే ఇంకొక 4 కలిసి దొంగతనం చేసినట్లుగా మాకు సీసీ కెమెరాలు వచ్చింది. అయితే దీనికి పోలీసులు తొందరగా వచ్చి క్లూస్ టీంతో వాళ్ళ క్లూస్ సేకరించి వెంటనే వాళ్ళ దర్యాప్తు చేపట్టారు. 5-6 టీంలు కూడా మేము దీనికి అలర్ట్ చేసామని వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారండి. ఈ దర్యాప్తు కోసం బాగా తొందరలోనే ఈ దొంగల్ని పట్టుకుంటామని మాకు హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ మీకు సెక్యూరిటీ ఏమి ఉండదా? షాప్ దగ్గర, అంటే షోరూమ్ దగ్గర ఉండదా? ఎక్కడ, అంటే విజయవాడ దగ్గర మొత్తం మేము సెక్యూరిటీని మెయింటైన్ చేస్తామండి. అయితే కొన్ని అనివార్య కారణాలు, అంటే అతనికి హెల్త్ బాగోక ఒక సెక్యూరిటీ మానేసాడు. 15 డేస్ అవుతుంది. అయితే ఇంకొక హైర్ చేసుకునే తరుణంలో కొద్దిగా జాప్యం అయింది. ఈ జాప్యంలో ఈ దారుణం అంతా జరిగిపోయింది అనమాట. సార్, 4 మెంబర్స్ వచ్చారని మా స్టాఫ్ మెంబర్స్ చెప్తున్నారండి. 3 వచ్చేసరికి లోపల మొబైల్స్ దొంగతనం చేశారు. ఇంకొక అతనేమో కారులో కూర్చొని రెడీగా ఉన్నారనమాట. ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా విజయవాడలో రికార్డ్ అవుతాయి. విజయవాడ హెడ్ ఆఫీస్ అంతే కదండి. ఇప్పుడు సర్వర్ అంతా అక్కడే ఉంటుంది. సో హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంటుంది. విజయవాడ సర్వర్లో మాకు రికార్డ్ అవుతూ ఉంటాయి. మీకు మీ షోరూంలో జరిగింది దాదాపుగా మేము 20 సంవత్సరాల ఖమ్మంలో బిజినెస్ చేస్తాం కానీ ఇటువంటి ఎప్పుడు మాకు జరగలేదు. ఫస్ట్ టైం ఇది జరగడము. తెనాలిలో మొన్న ఈ మధ్య ఒకటి జరిగింది చిన్నది. అది అంటే చిన్నది కూడా కదా, 60 మొబైల్స్ అక్కడ పోయినాయి. ఆ తర్వాత నుంచి ఇంకా ఎక్కువ మేము భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అనమాట. అంటే మీరు అలర్ట్ అయ్యి వచ్చి చూసి పోలీసులకు సమాచారం అందే లోపల దొంగలు పాకి సార్, మేము అలర్ట్ అయ్యి అంటే 3:45కి వాళ్ళు తాళాలు పగలు కొడుతున్నారు. 3:57కి మాకు ఫోన్ వచ్చింది. 4:05కి కుర్రవాళ్ళు ఆల్రెడీ షోరూమ్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. మేనేజర్ కొద్దిగా దూరంలో ఉన్న వాళ్ళకి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఇలా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ కారు ఎప్పుడైతే యూటర్న్ చేసుకున్నారో కొంచెం ముందుకెళ్ళి దాదాపుగా ఎంత 500 మీటర్స్ ఉంటుంది. ఈలోపై పోలీసులు వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది. వాళ్ళని వెంటనే పెట్రోలింగ్ వాళ్ళకి కూడా సమాచారం అందించారు. వాళ్ళు కూడా ట్రై చేశారు చాలా వరకు. వైరా రోడ్ నుంచి ఇంకొక ఊరు అని చెప్పేసి 5 ఊరు సీసీ కెమెరాలు కూడా వాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు.
ధన్యవాదాలండి. పోలీసులు ఈ కేసును చాలా సవాల్గా తీసుకొని ఎవరైతే చోరీ చేశారో వాళ్ళని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా రద్దీగా ఉండే ప్రాంతం అయితే తెల్లవారుజామున అయినా కూడా ఏదో విధంగా వాహనాలు ఈ వైరా రోడ్లో తిరుగుతూనే ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడ చోరీ జరగడం అనేది తీవ్ర కలకలం రేపింది. అయితే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పని అయి ఉంటుంది పోలీసులు కూడా భావిస్తున్నారు. వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.